కదిలొచ్చే రథమేరా రోల్స్ రాయ్స్ రంగంలో దిగితే ఎదుటోడికి నో చాయిస్ రైట్ టు లెఫ్ట్ లేదు స్ట్రైట్ అటాక్ నో వాయిస్ మనకంటే ఎక్కువగా వాడు నష్టపోవాలి సార్. ఈ శవం లేపకముందే ఆడిని లేపేయాలి. ఈ బాధలో పడి మనం మర్చిపోయామంటే ఇంకో సినిమాలు పంచి డైలాగులు చెప్పుకుంటూ ఇక్కడికే వచ్చేస్తాడు. రంగంలో దిగితే ఎదుటోడికి నో చాయిస్ రైట్ టు లెఫ్ట్ లేదు స్ట్రైట్ అటాక్ నో వాయిస్ నో వాయిస్ నీలాంటి కమిషనర్లు ఈ ఊరికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. బట్ బాస్ ఈజ్ లోకల్. ఈ పాటికే కథ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. నా కొడుకు చచ్చిపోయింది యాక్సిడెంట్లో కాదని నాకు తెలుసు. నీకు నాకు ఉన్న గొడవల్లో నా కొడుకుని ఎందుకు చంపావో నేనిప్పుడు తెలుసుకోవాలి. అదేంటి ఇప్పటి వరకు మీకెవరికి కథ అర్థం కాలేదా? బట్ వాయ్ ఇంతమంది పోలీసులు సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు కనిపెట్టలేకపోయారా? బట్ వాయ్ 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 నా మూమెంట్ మీద మీరు చూపించిన ఫోకస్ మీ అబ్బాయి మీద వాడి ఫోన్ కాల్స్ మీద పెట్టుంటే ఇంత లాగ్ అయ్యేది కాదు. ఇది జస్ట్ ఇంటర్వెల్ పంచ్. ఈ సినిమా పూర్తయ్యే లోపు నాకు ఇంకో మంచి సీన్ చూపిస్తా సార్. నాకు డౌట్ వచ్చింది. నువ్వు అక్కడ మాట్లాడిందంతా నిజమేనా బాసు? ఏంటి నువ్వే ఇదంతా చేస్తున్నావేమోనని. ముందు నువ్వు పోనీరా. రాజేంద్రనాథ్ అనే పేరుతో వాడిని చంపింది నువ్వేనా? అది నీకు సాధ్యం అవ్వచ్చు, కానీ అది నువ్వు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏమో, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. మీ ఇష్టాలతో నాకు పని లేదు. పోనీరా. అమ్మ ఏమైందో చెప్పు. ఏమైంది? మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? ఇదిగో వస్తున్నా, ఇంటికి పోనీ. కాదనయ్య, నీకేం కాదు. నాకు తెలుసన్నయ్య, మన లెక్కలన్నీ పూర్తయ్యే వరకు మీకేం కాదు, ఏం కాదు. అన్నయ్య ఒకసారి చూడండి. వీడి పని అయిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండవు. బాసు, ఏంటిదంతా? మేము నీకు పరిచయమై 3 సంవత్సరాలైంది. అప్పటినుంచి ఇప్పటి వరకు నీ కంట్లో మేం కన్నీళ్లు చూసింది లేదు, నిన్నిలాగా చూడలేదు. ఇప్పుడు మా ముందున్న నువ్వు ఎవరనేది మాకు అక్కర్లేదు. ఇన్నాళ్ళు మాకు కూడా తెలియకుండా దాచిన ఆ రహస్యం తనే అనుకుంటా. తనెవరో తెలియాలి.
అందరికీ నమస్కారం. ఈ పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెట్టామంటే మన అయ్యగారి తమ్ముడు మురళి, రంగ చెల్లెలు పూర్ణిమ ప్రేమించుకున్న విషయంలో ఈ 2 కుటుంబాల మధ్య ఏర్పడ్డ గొడవని తీర్చడానికి. అయ్యగారు, రంగ మన ముందు మాట్లాడుకుంటే ఓ పని అయిపోతుంది. నేనేం మాట్లాడడానికి రాలేదయ్యా. ఆయన గారి తమ్ముడు మురళి అంట. నిజమా? ఏం పిన్ని, ఆయన గారికి తోడపుట్టిన తమ్ముడున్నాడా? నాకు తెలిసి ఆయన గారు ఒక్కడే. అయ్యయ్యో, ఏం చిన్ననా, నీకేమన్నా తెలుసా? ఊరు పేరు లేని వాళ్ళంతా వీడి తమ్ముళ్ళు, వీడింటికి మన పిల్లలు పాలంట. అదే కదా అన్నగారు. నాకిక్కడ అందరూ తమ్ముళ్లే. నేనిక్కడున్న వాళ్ళందరికీ మర్యాదిస్తాను. ఆ మర్యాద కోసమనే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఈ మురళి నాకు తమ్ముడే కాదు, నాకు కొడుకు లాంటివాడు. నీ చెల్లెల్ని పంపించు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏమయ్యా, తమ్ముడా కొడుకా? ముందు ఆ సంగతి చెప్పు. ఇదిగో మీసలోడా, వీడు వాళ్ళ అమ్మకి పుట్టలేదు, వాడు బాబుకి పుట్టలేదు, ఇంకెలాగవుతాడయ్యా తమ్ముడు? పోని కులము జాతి అంటూ చెప్పమనవయ్యా. కులము జాతి కూడు పెడతాయేంట్రా? ఓ ఆడపిల్ల సుఖంగా ఉండాలంటే తన మనసుకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేయాలి. తనకా సంతోషం ఏ కులం వల్ల రాదురా, నచ్చిన వాడిని చేసుకోవడం వల్ల వస్తుంది. రే చూడండి రా, అయ్యగారు మాస్ డైలాగులు కొడతారు, అందరూ చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు. మాసా? మనకంటే మాస్ ఎవడున్నాడు రా ఇక్కడ? ఈ అడ్రస్ లేని ఎదవ పెళ్లి చేసుకోవటానికి నా చెల్లెలే దొరికిందా? నువ్విలా మాట్లాడి నన్ను చిన్నబుచ్చాననుకుంటున్నావా? లేదురా, నీ గుణం చూపించావు. నాకు నువ్వు ముఖ్యం కాదురా, నీ చెల్లెలే ముఖ్యం. ఏమ్మా పూర్ణిమ, నా తమ్ముడు మురళిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా? రేయ్, ముందు వీళ్ళను కుమ్మ అవతల పడేండి రా. ఏంట్రా ఆలోచిస్తున్నారు? కత్తికో కండగా నరికేంట్రా. Oh
ఇందాకేమడిగావు? మాదే జాతేనా? మేమంతా మనుషులనరా, మీలాగా మృగాలం కాదు. ఆ తర్వాత ఏమడిగావు? వాళ్ళ అమ్మా బాబు ఎవరని. అమ్మా బాబు లేకుండా ఈ భూమి మీద ఎవరు పుట్టర్రా? మా అన్నయ్యతో కొడుకా తమ్ముడా ముందు వాడేవాడో చెప్పమన్నాడు. అప్పుడు మా అన్నయ్య ఏమన్నాడు? వాడు నాకు తమ్ముడైనా కొడుకుతో సమానమని అన్నాడు. అన్నంత క్లియర్గా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేకపోవడం మా తప్పు. మా వాళ్ళ మీద చెయ్యెత్తే ముందు 1కి 10 సార్లు ముందు వెనక ఆలోచించుకోవాలరా. ఇంకోసారి ఇలా చేసావనుకో ఈ భూమి మీదే నువ్వు బతికుండా. నువ్వేదో మాస్ అన్నావు, ఇదిరా భలే ఫైట్ చేసావన్నా, ఇరక్కొట్టేశావు. ఇవన్నీ సింపుల్ మ్యాటర్స్. పంచిచ్చామంటే పగిలిపోవాల్సిందే. నువ్వేంట్రా ఏది మాట్లాడినా పంచ్ డైలాగు లేకుండా మాట్లాడు. అచ్చం సినిమా వాళ్ళగా మాట్లాడతావు. సినిమాలో ఎలాగో ఛాన్సులు రావట్లేదు, ఎక్కడైనా మాట్లాడుకోనివ్వండి. రేయ్ అలా మాట్లాడకురా. నువ్వు దళపతివిరా. నీ కోరిక నేను తీరుస్తానురా. నిన్ను హీరోని చేస్తా. నిజంగానా? అవునరా. అయితే మనం రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్దాం. ఏ? ఆయనైతే ఏజ్తో సంబంధం లేకుండా సినిమా తీస్తాడు. ఓర్ని సరేరా, అలాగే చేద్దాం. సిగ్గుందా నీకు? ఏంటి మనమేంటో మన తాహతేంటో ఆలోచించావా? నన్ను వదులుచున్నాను. ఆడపిల్ల మీద చేసుకుంటావేంట్రా? బయట తెలిస్తే పరువు పోద్ది. ఇలాంటి దాన్ని చంపి పాతేయాలి. నానా నువ్వు మధ్యలోకి రాకు, ఇది మేమిద్దరం చూసుకుంటాం. దీని పొగరు చూసావా? నేను చేసిన తప్పని ఒప్పుకోవట్లేదు. ఉంటదిరా, ఆ మాత్రం ఉంటది. అది వీడి చెల్లెలు కదా. ఏమ్మా దాన్ని లోపలికి తీసుకుని పో. చూడు 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 ఎలా చూస్తుందో, ఇలా మండిపోతుంది. రేయ్ ఏంట్రా నువ్వు? కోపం తగ్గించుకో. చిన్న నా వదులు. ఏమ్మా అందరికీ బుద్ధి చెప్తావు కదా, దాన్ని కాస్త అదుపులో పెట్టలేవా? ఏంటి పెట్టేది? నేను పెడితే మాత్రం అది ఉంటదా ఏంటి? రంగా, నువ్వు దాన్ని చంపుతానన్నా కూడా అదేమైనా కంగారు పడిందా? భయపడిందా? లేదు కదా. అంటే మన ఇంటి పరువు కంటే అది నమ్ముకున్న ప్రేమకే విలువస్తుందన్నమాట. మనం ఏం చేసినా అది మారదు. రే రంగా, ఆ కుటుంబానికి ఎదురెళ్ళటం అనేది అంత సులభం కాదురా. ప్రతిరోజు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడేది ఆ వేణు. వాడక్కడున్నంత వరకు వాళ్ళనేం చేయలేం. ముందు వాడి సంగతి చూస్తాను. ఏరా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చావు?